వెల్కమ్ టు మై ఛానల్ టీ ఇంగ్లీష్. టీ ఇంగ్లీష్ అంటే తెలుగు టు ఇంగ్లీష్. సో ఈరోజు మన ఛానల్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, కొన్ని బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్నమాట. చాలా బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మనం నేర్చుకోబోతున్నాం. సో ఎందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? సో ఈరోజు నేను కొన్ని చాలా బేసిక్ లెవెల్ వాళ్ళకి కొన్ని సెంటెన్సెస్ యూజువల్గా రెగ్యులర్ కాన్వర్జేషన్లో యూజ్ చేసేవి, అలాంటి సెంటెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ సెంటెన్స్ ఓకే, ఐఎమ్ జస్ట్ కమింగ్. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు? సపోజ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా బయటికి వెళ్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారనమాట, రా వెళ్దాం, టైం అయిపోతుంది, పార్టీకి వెళ్ళాలి కదా. సో మీరు చాలా బిజీగా రెడీ అవుతున్నారు, లేదు అంటే చాలా బిజీగా ఏదో వర్క్లో ఉన్నారు. అప్పుడు మీరు ఏమంటారు? ఐఎమ్ జస్ట్ కమింగ్. ఐఎమ్ జస్ట్ కమింగ్, ఇప్పుడే వచ్చేస్తా. అలాగే కదా అంటారు, ఇప్పుడే వచ్చేస్తా. ఐఎమ్ జస్ట్ కమింగ్, రైట్? సో ఏమని అంటాం? ఐఎమ్ జస్ట్ కమింగ్, ఇప్పుడే వచ్చేస్తా. నెక్స్ట్ సెంటెన్స్, నాట్ అట్ ఆల్. చాలామంది మనకి హెల్ప్స్ చేస్తుంటారు కదా, ఆబ్వియస్లీ హెల్ప్ అనేది కామన్, అందరూ చేస్తుంటారు. ఒకళ్ళు చేయకపోయినా ఎప్పుడైనా ఒక ఒకేషన్ వస్తుంది, మనం థ్యాంక్స్ చెప్తాం కదా, లేదు అంటే వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తారు. సో థ్యాంక్స్ చెప్పినప్పుడు అవతలోళ్ళకి మనం ఎలా రెస్పాండ్ అవుతాం? చాలామంది బేసిక్గా ఒకటే చెప్తారనమాట, థ్యాంక్స్ అంటే మనం యువర్ వెల్కమ్. వాట్ వీల్ సే? యువర్ వెల్కమ్. బట్ ఎందుకు యువర్ వెల్కమ్ అని కామన్గా మనం అదే పదం అరిగిపోయింది అలా యూజ్ చేస్తున్నాం? ఇంకా వేరే సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు కదా. సో ఆ సెంటెన్సెస్ నేను కొన్ని నేర్పిస్తాను. సో ఫస్ట్ది ఏమనొచ్చు? నాట్ అట్ ఆల్. నాట్ అట్ ఆల్. సో ఎవరైతే మనకి థ్యాంక్స్ చెప్పారో లేదంటే థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని అన్నారో వాళ్ళకి మనం రెస్పాండ్ ఎలా అవ్వచ్చు? నాట్ అట్ ఆల్. ఏమని అంటాం? నాట్ అట్ ఆల్. లేదు అంటే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. సో థ్యాంక్స్ చెప్పిన వాళ్ళకి మనం ఏమనాలి? ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. లేదు అంటే నో ఇష్యూస్. నో ఇష్యూస్. లేదు అంటే ప్లెజర్ మైన్. ప్లెజర్ మైన్. సో ఇలాగా విధాలుగా అనొచ్చు అనమాట. ఎప్పుడు బోరింగ్గా థ్యాంక్స్ అంటే యువర్ వెల్కమ్, చాలామంది అదే అంటారు. సో నేర్చుకోండి. నాట్ అట్ ఆల్, నో ఇష్యూస్, నో వరీస్, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్, ప్లెజర్ మైన్. సో ఇలా రకరకాలుగా అనొచ్చు అనమాట. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వై నాట్. వై నాట్ దానికి అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు, డూ యూ లైక్ షాపింగ్? నీకు షాపింగ్ అంటే ఇష్టమా? డూ యూ లైక్ షాపింగ్. ఏంటది సెంటెన్స్? డూ యూ లైక్ షాపింగ్. సో డూ యూ లైక్ షాపింగ్? డూ యూ లైక్ షాపింగ్? వై? మీకు ఇష్టమా షాపింగ్ చేయడం? అప్పుడు వై, మీకు ఎందుకు ఇష్టం? లేదు అంటే వై నాట్, ఎందుకు ఇష్టం లేదు షాపింగ్ చేయడం? సో ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్ అడిగితే, డూ యూ లైక్ కుకింగ్, డూ యూ లైక్ షాపింగ్, ఒకవేళ మీకు ఇష్టం అనుకోండి, వై, ఎందుకు ఇష్టం? ఒకవేళ మీకు షాపింగ్ చేయడం ఇష్టం లేదు, వై నాట్, ఎందుకు ఇష్టం లేదు? రైట్? వై నాట్, ఎందుకు ఇష్టం లేదు. గాట్ ఇట్? నౌ నెక్స్ట్ సెంటెన్స్, వై మీ. చాలామందికి కష్టాలు కామన్. ఇప్పుడు మనం చూసినట్టయితే మన ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది, అవునా కాదా? ఇంట్లోనే ఉంటున్నాం, స్టే హోమ్ స్టే సేఫ్ అంటున్నారు, కానీ చాలామంది మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇష్టం ఉండట్లేదు, ఏదో ఒక బంధించిన ఒక జైల్లా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ కదా. సో చాలామంది బాధ కంపల్సరీ అనుభవిస్తారు. ఎన్నో అవుతున్నాయి చుట్టుపక్కల, మనకు తెలియదు కానీ. రైట్? సో దేవుడా నన్నే ఎందుకు పరీక్షిస్తున్నావు? దేవుడా నన్నే ఎందుకు? వై మీ? దేవుడా నన్నే ఎందుకు? వై మీ? అండర్స్టూడ్ రైట్? సో వై మీ అంటే నన్నే ఎందుకు,
రైట్? దేవుడు అన్నీ ఎందుకు పరీక్షిస్తున్నావు? గాట్ ఇట్? యు అండర్స్టూడ్, రైట్? సో నెక్స్ట్ సెంటెన్స్, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? సో ఎవరికైనా మనం చాలా మటుకు చెప్పేస్తూ ఉంటాం, అలా దడ ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. సో అవతల వాళ్ళు మనకి ఈ క్వశ్చన్ అడిగారు, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? చెప్పాల్సింది ఉంటే ఇప్పుడే చెప్పేసేయి, రైట్? సంథింగ్ లైక్ దిస్, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? సో ఒక బాస్ ఒక క్లయింట్ తీసుకోండి, లేదంటే ఒక బాస్ అలా ఒక సబార్డినేట్, రైట్? ఒక ఎంప్లాయీ. సో బాస్ చాలా మటుకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, రైట్? లేదు అంటే ఒక సబార్డినేట్ అంటే ఒక ఎంప్లాయీ బాస్ దగ్గరికి వచ్చి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో బాస్ అంటాడు, ఇంకేమైనా ఉందా చెప్పాల్సింది? ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? రైట్? సో యూ గాట్ మై పాయింట్, రైట్? సో అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఈ సెంటెన్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? గాట్ ఇట్? చాలా ఈజీగా ఉంది కదా, రైట్? రైట్. సో అలాగే మనం స్లోగా ఇంగ్లీష్ అంతా నేర్చేసుకుందాం. సో నెక్స్ట్, ఐఎమ్ ఫుల్. ఐఎమ్ ఫుల్ ఎప్పుడు అంటాం ఐఎమ్ ఫుల్ అని? మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, బాగా తినేసాం, రైట్? చాలా మటుకు తినేసాం. లేదు అంటే ఇప్పుడు చాలా మటుకు అన్లిమిటెడ్ డిన్నర్స్ లేదంటే లంచ్ ప్యాకేజెస్ చాలా ఫేమస్ కదా. బార్బిక్యూ నేషన్కి వెళ్ళామనుకోండి, రైట్? సో ఫుల్ అన్లిమిటెడ్ ప్యాక్ తీసుకున్నాం, తినేసాం, చాలా ఫుల్ అయిపోయారు, మీరు ఇంకా పట్టట్లేదు, ఇంకా ఏం తినలేకపోతున్నారు. సో అప్పుడు మీరేమంటారు? ఐఎమ్ ఫుల్. బా సరిపోయింది, ఐఎమ్ ఫుల్, ఐఎమ్ ఫుల్. సో ఐఎమ్ అనేది కాంట్రాక్షన్ అనమాట. ఇక్కడ మనం ఏంటి యూజ్ చేసాం? ఐఎమ్ ఫుల్. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఐ యామ్ ఫుల్, అవునా? సో దీన్ని ఎలా రాయొచ్చు? ఐ యామ్. సో ఐ యామ్ కలిపితే ఐఎమ్, ఐఎమ్. సో అలాగే ఇంకా చాలా ఉంటాయి. కెన్నాట్, 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 రైట్? కెన్నాట్ అంటే కాంట్. సో ఏమని అంటాం? కాంట్. అలాగే హీల్ అంటే హీ విల్. సో ఇవన్నీ కూడా కాంట్రాక్షన్స్ అనమాట, నేర్చుకోండి, రైట్? సో ఐఎమ్ అంటే ఐ యామ్ ఫుల్. ఐ యామ్ ఫుల్ అని అనకుండా ఐఎమ్ ఫుల్, ఐఎమ్ ఫుల్, నిండిపోయింది. సో లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే యాజ్ యూ విష్. యాజ్ యూ విష్, మీ ఇష్టం. సపోజ్ మనం డిన్నర్కి వెళ్ళాం, రైట్? సో మన ఫ్రెండ్ మనకి మెనూ ఇచ్చి ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చింది అని. సో అప్పుడు మీరేమంటారు? వద్దు, నువ్వే ఆర్డర్ చేసే, యాజ్ యూ విష్. వద్దు, నీ ఇష్టం వచ్చింది ఆర్డర్ చేయి, యాజ్ యూ విష్. ఆర్డర్ యాజ్ యూ విష్, రైట్? లేదు అంటే మీ సార్, రైట్, లేదంటే మీ బాస్ మీకు చెప్తారు ఏంటి, నువ్వు ఈరోజు 8:30 వరకు, రాత్రి 8:30 వరకు పనిచేయాలి, యూ నీడ్ టు వర్క్ టిల్ 8:30 PM. సో అప్పుడు మీరేమంటారు? యాజ్ యూ విష్ సార్, యాజ్ యూ విష్ సార్. సార్ అని కూడా అలా, రైట్? ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, రైట్? సో ఇలాగా అన్నీ కూడా మీరు సింపుల్ సెంటెన్సెస్ డైలీ కాన్వర్జేషన్లో చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. సో ఇంకా చాలా సెంటెన్సెస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, stay home, stay safe, and make sure you subscribe to my channel. And also, don't forget to click the bell icon. Okay?